హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. అమ్మమ్మల కాలంలో అలాగే మా చిన్నప్పుడు కూడా ఇంట్లో టిఫిన్కి పిండేమీ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశ వేసేవాళ్ళండి. చాలా బాగుంటుంది టేస్ట్, హెల్త్కి కూడా ఈ దోశ చాలా మంచిది. ఈ ఇన్స్టెంట్ దోశని ఇంకొంచెం హెల్తీగా మరికొంచెం టేస్టీగా నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న క్యారెట్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా కట్ చేసి వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్సెస్ ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి హెల్త్కి చాలా మంచిదండి, చాలా ప్రోటీన్ ఉంటుంది శనగపిండిలో. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్లో సగం పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, ఇంకా 2 చిటికెళ్ళ ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందు నీళ్లు పోయకుండా కలుపుకోండి. అంతా బాగా కలిసాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. అంతేనండి, దోశ పిండి రెడీ అయిపోయింది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2-3 చుక్కల నూనె వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని వేసి కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని పైనుంచి కొంచెం నూనె వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. దోశ పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి రెండో వైపుకు తిప్పుకోవాలి. దోశ బాగా ఎర్రగా కాలుతుందండి, చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా మరి కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఇన్స్టెంట్ దోశ, శనగపిండి అట్టు అంటారు కదా, ఇన్స్టెంట్గా చేసుకుని శనగపిండి అట్టు రెడీ అయిపోయింది. మీలో చాలామందికి ఈ దోశ తెలిసే ఉంటుంది కదండి. మీలో ఎంతమందికి ఈ శనగపిండి అట్టు తెలుసో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇందులోకి ఏ పచ్చడైనా బాగానే ఉంటుందండి. నేను టమాటో నిల్వ పచ్చడిని వేసుకుంటున్నాను. ఈ పచ్చడి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. చూసారా, చిటికలో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మనం శనగపిండిని ఇంట్లో రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, బయట కొన్నది కాకుండా పచ్చెనగపప్పుని పిండి చేసి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దోశలు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. శనగపిండిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో ఇవన్నీ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసాం కదా, మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి దోశ. అలాగే ఇందులో మనం మిరియాల పొడి, వాము, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసాం కదా, శనగపిండి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇవి వేయడం వల్ల రుచితో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.